అబ్బబ్బబ్బబ్బా అనిపించే ఈ సమ్మర్లో అబ్బా అనిపించేది ఏదైనా ఉందంటే అది మామిడి పండేనండి. మరి మామిడి పండుతో సికండి ఎలా చేసుకోవాలో చూద్దామా? మా స్టైల్లో సికండి ఎలా చేస్తానో నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేనండి మీ మాధవి ఫ్రమ్ తారా ట్రెండింగ్ కలెక్షన్. ఈ మామిడి పండు సికండి అనేది చపాతీలోకి, పూరీలోకి, ఇంకా ఓలిగల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఎస్పెషల్లీ భక్షాలు, అదే ఓలిగలు అంటాం కదా, దాంట్లోకి అయితే చాలా బాగుంటుంది. బట్ ఈరోజైతే మేము చపాతీ చేసాము. చపాతీలోకి సికండి చేద్దామని చెప్పి ఇలా రెడీ చేసుకుంటున్నాము. ముందుగా అయితే మామిడి పండును అండ్ చేతుల్ని కూడా బాగా వాష్ చేసుకోవాలండి. తర్వాత పైన ఉన్న తొక్కని తీసేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే మామిడి పండు టెంకలో ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది. టెంకలో గుజ్జంతా తీసుకున్న తర్వాత తొక్కల్లో ఉన్న గుజ్జు కూడా ఏదో స్పూన్తో గీకుకుంటూ గుజ్జంతా తీసేసుకోవాలి. ఇలా ఓవరాల్గా ఒక మామిడి పండును పిసికితే ఇలా నాకు గుజ్జు అనేది వచ్చింది. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంకా 2 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. మామిడి పండు స్వీట్గా ఉన్నట్లయితే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నా పర్లేదు. మొత్తంగా ఒక మామిడి పండుకైతే నాకు ఈ మోతాదులో సికండి అనేది రెడీ అయింది. సారుగా నోరూరించే మామిడి పండు సికండి అయితే రెడీ అయిపోయింది. ఇక చపాతీతో లాగించేసుకోవడం. చాలా మంది మామిడి పండు తరిగి మిక్సీ పట్టి సికండిని ప్రిపేర్ చేసుకుంటారు. మేమైతే ఇలా రెడీ చేసుకుంటాం. మీరు ఎలా రెడీ చేసుకుంటారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.